చేరువచ్చిన మీకు ప్రభునామన ప్రేవందనాలు. ఈ రాత్రి దైవ గ్రంథంలో ఉండి కొన్ని లేఖనాలు మనము ధ్యానము చేద్దాం. ఈ రాత్రి యేసేపును గురించిన సంగతులు కొన్ని మనము నెమరు వేసుకుందాం. యేసేపును గురించిన సంగతులు కొన్ని నెమరు వేసుకొని ముందుకు సాగి వెళదాం. దైవజనుడైన మోషే ద్వారా రాయబడిన ఆదికాండ గ్రంథములో ఉండి 41వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 41వ అధ్యాయం 33వ వచనము చదువుకుందాం. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుణ్ణి చూసుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించెను. ఈ రాత్రి మనము యేసేపును గురించి కొన్ని లేఖనాలు మనము ధ్యానము చేయబోతున్నాం. యేసేపు అనగానే ఫలించేడి కొమ్మ, యేసేపు అనగానే శ్రమల గుండా వెళ్ళిన యేసేపు ఉన్నత స్థాయికి హెచ్చించబడిన యేసేపు. దానికన్నా ముందుగా యేసేపు తను జన్మించిన తర్వాత అన్నలు యేసేపును గుంటలో పడవేశారు. తర్వాత యేసేపును మరలా గుంటలోను తీసి ఇష్మాయేలుకు అమ్మివేశారు. తర్వాత అమ్మివేయబడిన తర్వాత ప్రియులారా తాను ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరత వచ్చింది. ఎన్నో కష్టాలు పడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ప్రియులారా ఇన్ని రకాలుగా అనుభవించిన ఆయన ప్రియులారా చెరసాల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం శరచారనగా శ్రమల గుండా బయటకు వచ్చిన తర్వాత తన జీవితం మాధుర్యంగా మార్చబడింది. ఒక ఆత్మీయంగా ఒక వ్యక్తి పైన ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే మొట్టమొదట శ్రమల గుండా ఉండాలి. శ్రమ లేకుండా ఉన్నతమైన స్థాయికి విశ్వాసి కానీ సేవకుడు కానీ పెద్దలు కానీ పైకి ఎదగలేడు. మనము శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మొట్టమొదట శ్రమల గుండా వెళ్ళాలి. ఒక ఇనుము ఉంది. ఆ ఇనుముకు ఆకారం రావాలంటే మొట్టమొదట కొలిమిలో కాల్చబడాలి, కొట్టబడాలి. అప్పుడే దానికి రూపం వస్తుంది. అలాగే బంగారులో స్వచ్ఛమైన బంగారు కనబడాలంటే అది కొలిమిలో వేయబడాలి. అగ్ని అనే కొలిమిలో వేయబడాలి. మైలంతా కుట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత సువర్ణముగా మార్చబడుతుంది. అలాగే నీతిమంతుడు విశ్వాసి కొంచెము కాలము శ్రమల గుండా వెళ్ళాలి. ఎంతకాలం? కొంచెము కాలము శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమ తర్వాతనే ప్రియులారా ఆశీర్వాదం, శ్రమ తర్వాతనే ఆనంద సంతోషం, శ్రమ తర్వాతనే మహిమ, శ్రమ తర్వాతనే ఇవన్నీ నేను చెప్తున్నాను. యేసేపు సరసాల్లో ప్రియులారా దేవుడు దర్శనం. సరసాల్లో యేసేపు మనం గమనించినప్పుడు యేసేపు సరసాల్లో అక్కడున్న తనతో కూడా ఉన్న కొంతమంది ప్రియులారా ఉండగా వారికి కల వస్తే కల భావం, తర్వాత వారు తప్పించుకునే భావం, తర్వాత వారు చంపబడే భావం యేసేపు తేటగా వారిద్దరికీ చెప్పాడు. తర్వాత చెప్పినప్పుడు మీరు విడిపించబడి వెళ్ళిపోయిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకోమని వారు చెప్పారు. కానీ వారు ఎప్పుడు జ్ఞాపకము చేసుకోలేదు. వారు విడుదలై వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకోలేదు ఆ వ్యక్తి. కానీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? రాజుకు కూడా ఒక కళ వచ్చింది. కళభావము రెండు చెప్పాలని చెప్పినప్పుడు ఆ దేశంలో ఎవరు కూడా దాని భావం, కళభావం, వాటిని చెప్పలేకపోయారు. అప్పుడు ప్రియులారా ఏ వ్యక్తి అయితే కళ కానీ ఆ కళభావము చెప్పిన యేసేపును గురించి రాజుకు తెలియచేశాడు. అప్పుడు వెంటనే ప్రియులారా ఫరో రాజు యేసేపును పిలువనంపించినప్పుడు యేసేపు కళభావము చెప్పాడు. కరువు, పక్కసిల్లిన ఆవు, బలమైన ఆవు, కరువులు ఉంటాయి. అవన్నీ దాని భావం, కళభావం చెప్పినప్పుడు యేసేపు ఎంతగానో దాని కళభావం చెప్పడానికి కారణం ఎవరు? ప్రియులారా
ఇక్కడ మనము ఒక మాట చదువుకుందాం. 37వ వచనం, 41-37 వచనం చదువుతున్నాం. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుడు కనుగొనగలమా అని అనేను. గమనించండి, యోసేపు ఎవరు? దేవుని ఆత్మ కలిగిన మనుషుడు. గమనించండి, ఒక వ్యక్తి పిల్లరా దేశం మీద నియమింపబడాలంటే దేవుని ఆత్మ కలవాడుగా ఉండాలి. జీవముగల దేవుని సంఘములో బాధ్యతుడుగా ఉండాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడే వారు ఉండాలి. అందుకనే అపోస్తుల కార్య గ్రంథములో మనం ఎరుగుదుము, మంచి పేరు కలిగిన వారు జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడిన 7 మీరు. ఎందుకంటే దేవుని ఆత్మ గలవారు కావాలి. దయ్యాల ఆత్మ గలవారు చాలామంది అయిపోయారు. జాగ్రత్తగా ఉండాలి సుమా. దేవుని ఆత్మతో నింపబడిన అనుభవం కలిగి ఉండాలి. అందుకని పిల్లల అన్ని దేశంలో యోసేపు ఎవరంటే దేవుని ఆత్మ గలవాడు, దేవుని స్వరూపము గలవాడు, దేవుని గుణాలు కలవాడు, దేవుని కొరకు శ్రమలు అనుభవించిన వాడు, దేవుని కొరకు సరసాల్లో వేయబడిన వాడు. పిల్లరా పాపాన్ని జయించి పిల్లల ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వాడు యోసేపు అని అక్కడ పిల్లరా ఆయన గురించిన సాక్ష్యం ఎంత గంభీరమైనది, ఎంత మనోహరమైనది, ఎంత క్షేమకరమైనది, ఎంత దీవెనకరమైనది, ఎంత ఆనందకరమైనది. యోసేపు పిల్లరా గమనించండి, యోసేపు ఎవరంటే దేవుని ఆత్మ గల మనుష్యుడు అని మనం చూసుకుందాం. చూడండి, ఒక్కొక్క మాట. యోసేపు పిల్లరా దేవుడు యోసేపును మనం గమనించినప్పుడు యోసేపును హెచ్చించుట, ఫరో పిల్లరా రాజు అయిన ఫరో యోసేపును ఎలా హెచ్చించాడు? అసలుకు రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలు వంటిదై ఉన్నది కాబట్టి యోసేపును ఎలాగూ దేవుడు హెచ్చించాడు అనే మాట ఒక్కొక్క లేఖనాన్ని మనము చదువుకొని ముందుకు సాగి వెళుదాం. ఈ రాత్రి చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. మొదటి మాట, అతడు దేవుని ఆత్మ గలవాడు. ఎవరండి ఆయన? ఆయన హెచ్చించడానికి మొదటి మెట్టు దేవుని ఆత్మ ద్వారా సాగి వెళ్ళేవాడు. ఆత్మ నియమం ద్వారా సాగి వెళ్ళేవాడు. శరీరానుసారం కాదు, ఆత్మానుసారంగా జీవించండి అని చెప్పాడు గలతీ పత్రికలో పౌలు గలతీలతో మాట్లాడుతూ. అలాగే రాత్రి యోసేపు హెచ్చించబడడానికి 7 మెట్లు లేక 8 మెట్లు మనము లేఖనాల్లో ఒక్కొక్కటి అతని గురించి మనము ధ్యానము చేద్దాం. అతడు దేవుని ఆత్మ గలవాడు. రెండవ మాట చదువుకుందాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలనని, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరని, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యోసేపుతో చెప్పాను. గమనించండి పిల్లరా, ఇక్కడ మనం గమనించినప్పుడు నా ఇంటి పైన అధికారముగా ఉంచను. ఏమండి, రాజ్యం మీద అధికారం, ఇంటి మీద అధికారం, ఆ పనివారి మీద అధికారం. పిల్లలు ఎక్కడున్న వారు అందరిపైన సేనాధిపతులు, అధిపతులు చాలామంది ఉన్నారు. వారందరిపైన అధికారం. సింహాసనం మీద తప్ప మిగతా అన్ని విషయాల్లో నీకు అధికారం. ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? దైవ భక్తి, దైవ భక్తి, దైవ భక్తి. దైవ భక్తి ద్వారా పరలోకము నుండి ఆశీర్వాదం వస్తుంది. గమనించండి, ఈ రాత్రి దేవుని ఆత్మగలవాడు యోసేపు. రెండవది పిల్లరా, దేవుని ఆత్మగల యోసేపును పిల్లరా ఇంటి మీద అధికారిగా ఉంచాడు, దేశం మీద అధికారిగా ఉంచాడు, ప్రజల మీద అధికారిగా ఉంచాడు. కారణం దీనికంత దైవ భక్తి. గమనించండి పిల్లరా, మూడో మాట మనం గమనించినప్పుడు, మరియు ఫరో తన చేతికున్న తన పిల్లరా వంగరమును తీసి యోసేపు చేతికి పెట్టాను. గమనించండి, యోసేపుకు తన వంగరమును పెట్టాడు. రాజు
తన చేతికున్న వంగరము తీసి యోసేపుకు పెట్టినట్లుగా మనము చూస్తున్నాం. పిల్లల తప్పిపోయిన కుమారుడు మారు మనస్సు పొంది తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు చెప్పులు దొరికాయి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము దొరికింది, తనకు వంగరము దొరికింది. గమనించండి, మార్పు చెందితే ప్రశస్తమైనవి దొరుకుతాయి, ఆత్మ సంబంధమైనవి దొరుకుతాయి, ఆత్మీయ జీవితము దొరుకుతుంది, ఆనందభరితమైన ఫలభరితమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. యేసేపు శ్రమల గుండా వెళుతుండగా దేవుడు శ్రమల్లో నుండి ఒక్కొక్క మెట్టు ఆయన్ను హెచ్చిస్తున్నట్టుగా చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితము కూడా ఒకేసారి ఉన్నతమైన స్థాయికి మనం ఎదగలేము, కానీ మెట్టు ఎక్కుతూ ఉండాలి. అప్పుడు దావీదు అన్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ప్రార్థించాడు దావీదు. గమనించండి, యేసేపు పరిస్థితి కూడా కనపడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ భాగంలో ప్రియులారా, మరియు ఫరో తన చేతికున్న తన వంగరమును తీసి యేసేపు చేతికి పెట్టి, ఆ వ్యక్తి ఆత్మీయమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా, ఆత్మ నియమం దాకా సాగి వెళుతున్నాడు కాబట్టి ఆయన ఒకటి దేవుని ఆత్మ గలవాడు, రెండవది ఫరో ఇంటిపైన అధికారిగా, దేశం మీద అధికారిగా నియమించాడు దేవుడు. తన చేతికున్న వంగరమును తీసి యేసేపుకు పెట్టెను. ఎవరు పెట్టాండి? యేసేపుకు పెట్టాడు వంగరాన్ని. ఎంత విశేషమైన మాట కదా. అవును, వాస్తవమే. యేసేపుకు వంగరం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 4వ మాట గమనించినప్పుడు సన్నపు నారలు బట్టలను అతనికి తొడిగించి, గమనించండి, ఒకటి వంగరము పెట్టాడు ప్రియులారా, తన ప్రశస్తమైన వస్త్రాలండి, ప్రశస్తమైన వస్త్రాలు, ఏ వస్త్రాలు? ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఎంత విశేషమైన. యేసేపు సాగి వెళుతుండగా ఒకటి ప్రియులారా, ఆయన దేవుని ఆత్మ చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. రెండవది ఆ ఇంటిపైన అధికారిగా ఉన్నాడు. మూడవది ఫరో తన చేతిలో ఉన్న వంగరాన్ని అతనికి ఉంచాడు. 4వది మనం గమనించినప్పుడు సన్నపు బట్టలను అతనికి తొడిగించి, గమనించండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఇదిగో నా కుమారుడు తప్పిపోయి మరో చనిపోయాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇమ్మని చెప్పాడు. గమనించండి, ప్రశస్తమైన వస్త్రాలతో ఉంటూ జీవితాన్ని సుఖభోగాలతో అనుభవించాడు. కానీ లోకం విడిచిన తర్వాత ఆరక పురుగు చావక యుగాయుగములు కాలుతూ ఉన్నా. తండ్రివైన అబ్రహామా కనికరించబడిన యెహోవా అన్నాడు, నా కుమారుడా, నీవు భూమి మీద జీవిస్తున్నప్పుడు నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు, ప్రశస్తమైన వస్త్రాలతో ఉన్నావు, నీకు అనుకూలమైన అన్ని వసతులు అనుభవించి నన్ను నిర్లక్ష్యం చేశావు అని ప్రియుల దేవుడు సెలవిచ్చాడు. కానీ యేసేపు లోకంలో ఎన్నో శ్రమల గుండా వెళుతూ ఉండగా దేవుడు కనికరించి దేవుడు యేసేపును నియమించుకుని తర్వాత ఏమన్నాడు? మెడకు బంగారు గొలుసు వేసి వచ్చిందండి. తన భక్తి జీవితానికి అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే, నీతిమంతులకు మెండైన దీవెనలు కలుగుతాయనే సంగతిని మానవుడు ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ భాగంలో మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు సన్నపు నార బట్టలు అతనికి ఇవ్వబడి ఉన్నాయి. తర్వాత అతని మెడకు బంగారు గొలుసు వేసి, గమనించండి, మెడకేమొచ్చిందండి? బంగారు గొలుసు. ఎంత దీవెన. చదువుకుందాం, సాగి వెళదాం. ఈ భాగంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, అతడు 41, 43
తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి, ఏమండి, యేసేపు ప్రియులారా మొదటి రథం మీద వెళ్తున్నాడు, రెండవ రథం మీద యేసేపును ఎక్కించి, ఎవరి మీదండి? రెండవ రథం. ఎంత గమ్యం! ఈ భాగంలో మన జీవితాలు మనం ఆగి ఆలోచన చేద్దాం. మనం ఎందుకు ఉన్నతమైన స్థాయికి ఎదగలేకపోతున్నాం అంటే కారణం మన జీవితాల్లో యేసేపును పోలి మనము జీవించినప్పుడు, యేసేపును పోలి జీవించినప్పుడు, యోబును పోలి జీవించినప్పుడు, దానియేలును పోలి జీవించినప్పుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను పోలి జీవించినప్పుడు ఆ స్థాయిలో మనము ముందుకు వెళ్ళగలుగుతామనేది దైవ వాక్యము చెప్పే సత్యం. తర్వాత ప్రియులారా, అతడు రెండవ రథం మీద అతని ఎక్కించెను. మొదటి రథం మీద రాజు వెళుతున్నాడు, రెండో రథం మీద ఆయన ఉన్నాడు. మన రాజు, మన సైన్యాధిపతి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సైన్యాధిపతి ముందుకు సాగి వెళుతుండగా మనమందరము రాజులం. రాజాతి రాజు ముందుకు వెళ్తుండగా రాజకుమారులమైన మనం ఆయన అడుగు జాడల్లో సాగి వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉందని దేవుని వాక్యము చెప్పే సత్యం. తర్వాత మరొక మాట మనం గమనించినప్పుడు ప్రియులారా, 44వ వచనంలో మనం గమనించినప్పుడు అతన్ని, ప్రియులారా, అతడు ఏ మనుష్యుడు కూడా అతని ఎదుట నిలవలేకుండా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా యేసేపు రాజుగా ఉన్నప్పుడు 30 సంవత్సరాల వయస్సు గలవాడై ఉండెను. ఆ రాజు అయినప్పుడు 30 సంవత్సరాలకే రాజుగా దేవుడు చేశాడు. ఎంత విశేషమైనది కదా! 30 సంవత్సరాలుగా ఉన్నప్పుడు అతడు యేసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం మీద సంచారము చేశాను. ప్రియులారా, ఐగుప్తు మనక్కడ గమనించినప్పుడు ఆ దేశంలో ఈయన యేసేపు ఉన్నంత కాలము కరువు కానీ, కష్టం కానీ, నష్టం కానీ కలిగినట్లుగా ఈ భాగంలో లేదు. గమనించండి, ఐగుప్తు దేశం అంతటా సమృద్ధిగా పంటలు పండి సంవత్సరములు గడిచి తర్వాత యేసేపు చెప్పిన ప్రకారంగా 7 కరువులు సంవత్సరములు పిల్లల ఆరంభమైన కానీ ఐగుప్తు దేశమంతటా ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థుల ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిది. అప్పుడు ఫరో, మీరు యేసేపునద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయవలనని చెప్పాను. గమనించండి, కరువు వచ్చినప్పుడు యేసేపు దగ్గరికి వెళ్ళండి. 7 కరువులు వస్తాయని దర్శనములో చెప్పాడు. గమనించండి, ఆ కరువు వచ్చినప్పుడు కరువు కాలమంతా బ్రతకడానికి కావలసిన ధాన్యం యేసేపు నిలువ చేశాడు. అది దేవుని ఆత్మగల జ్ఞానం. దేవుని ఆత్మగలవాడు కాబట్టి దేవుని జ్ఞానము చేత కరువు కాలములో పోషించడానికి దేవుడు యేసేపును గొప్ప పాత్రగా వాడుకున్నాడు. ఆ దేశస్తులు మాత్రమే కాకుండా తన సహోదరులు, తన ఇంటి వారిని కూడా ప్రియులారా పోషించిన వాడుగా మనము చూడగలుగుతున్నాం. అలాగే రాత్రి నేను ముగిస్తున్నాను. ఈ భాగంలో మనం గమనించినప్పుడు అతడు ఎవరంటే ప్రియులారా దేవుని ఆత్మ గలవాడు. రెండవది, ఫరో ఇంటి మీద అధికారిగా ఉండడానికి దేవుడు నియమించాడు. మూడవది మనం గమనించినప్పుడు ఫరో అతని భక్తి జీవితాన్ని చూచి ప్రియులారా అతని చేతికి వంగరాన్ని ఇచ్చాడు. నాలుగవది, సన్నపు నార బట్టలు తొలగించాడు. ప్రియులారా ఐదవది, బంగారు గొలుసు వేశాడు. ఆరవది, 2వ రథం మీద ఎక్కించుకున్నాడు. 7వది, ప్రియులారా దేశమంతటా అతన్ని నియమించను దేశం మీద. 8వది, 30 సంవత్సరాలు కాలములోనే ఆయన ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇదంతా దేవుని ఆశీర్వాదం. ప్రియులారా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా నీతిమంతులను ఎన్నడూ కదల్చబడనీయడు. అలాగైతే మన జీవితాల్లో యేసేపును పోలి, భక్తులను పోలి నడిచి ప్రభువును మహిమపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడును గాక. దేవుడి మాటలు దీవించు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, మీరు ఇచ్చిన లేఖనాలు బట్టి స్తుతిస్తూ పూజిస్తున్నాం. విన్న వాక్యాన్ని హృదయాలు భద్రపరచుకొని మీ కొరకు నమ్మకంగా జీవించడం మాకు నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం,
లైవ్లో ఉన్నవారికి, ఇక్కడ ఉన్నవారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన ఆదరించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అదే వద్దాం.